ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గొరిపర్తి కృష్ణకుమారి కుమారుడు గొరిపర్తి గోపికి ఇటీవల ఆహారం తీసుకునే విషయంలో ఏర్పడిన అనారోగ్య సమస్యతో గత నెలలో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గోపిని పరీక్షించిన వైద్యులు ఏలూరులో చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు అధిక మోతాదులో మందులు వాడటం వల్ల పేషెంట్ ప్రేగులు మరింతగా దెబ్బతిన్నాయని, తమ శక్తి మేరకు వైద్యం చేస్తామని చెప్పగా 4 లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టి ఆ పేద తల్లి కుమారుడికి వైద్యం చేయించింది. కొడుకు ప్రాణం కాపాడటం కోసం ఆ పేదింటి తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంబంధిత జిల్లా వైద్య అధికారులు అలాగే చికిత్స అందించిన ఆసుపత్రి సీఈఓలతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే గోపికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని, ఇటువంటి పేషెంట్ల విషయంలో డాక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. గొరిపర్తి గోపి అనే దెందులూరు మండలం కోవల గ్రామస్తు. ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో. ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు, పేరు సన్నగా ఉందని చెప్పి ఆరోగ్యశ్రీలో హ్యాండిల్ చేశారట. అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది. ఇప్పుడు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఆడ మదర్ కాళ్ళకి ఈ పేకి ఆ పేకి కలిపి క్లిప్ వేసేసాడంటే అండి ఇబ్బంది అయిపోయింది, ఇట్లా ప్రమాదం అయిపోయింది. మళ్ళీ వెళ్ళాము, నా జీతం నుంచి నేనేమైనా ఇవ్వాలా, నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు. వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు. వీళ్ళు మణిపాల్కి వెళ్తే 4 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా. కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను, మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి. మళ్ళీ మీరు నేను ఎక్కడ గొడవపడడం ఇది ఈ పేషెంట్ గురించి. నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను. ఇప్పుడు 4 లక్షలు మణిపాల్లో అయింది. ఎంతో కొంత సగం డబ్బులను తెస్తాను అనుకో, నేను అవకాశం ఉందనుకుంటున్నా. దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సర్జరీ పడుతుందా? అర్థం ఏమవుతుందమ్మా, చిన్న వయసే కానీ ఏం కాదు, కానీ ప్రాణాపాయం తెలియదు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు రామకృష్ణ ఫోన్ చేసి యూత్ రామకృష్ణ ఫోన్ చేసి నేను లెంట పెట్టుకుని సీఈఓని కలవను. ఇప్పుడు అతని నుంచి పంపిస్తాను. మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణను తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు. మిగిలిన ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీరు పెట్టిన ఖర్చు చూపిస్తాను. పేరు మూసిపోయిందని ఆశ్రమ హాస్పిటల్లో ఆపరేషన్ చేపిస్తే అది సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వకపోతే 15 రోజుల దాకా అక్కడే ఉన్నామండి. ఇంకా పేగులు కదలకి రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి. అక్కడ మేము ఉండమండి, మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి. మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారండి. అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయామండి. మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ 18 రోజులు అక్కడే ఉన్నామండి. ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే. చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయినాయి, మెడిసిన్ ఎక్కువ పంపించేశారు. అందుకని ఇలా ఉన్నది. చేస్తాగి నా పరంగా అయితే చేశాను, మరి పిల్లవాడికి ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పారండి. సర్జరీ చేశాక కూడా మోషన్ పేగి బయటికి పెట్టారండి. బయటికి పెట్టాక మళ్ళీ 3 నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తామన్నారండి. శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయనేమో సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా, నా శాలరీలో తీసేమ్మా, డబ్బులు లేని వాళ్ళు పెట్టుకుంటారా, పెట్టుకోండి అని అడుగుతున్నాడండి. ఏం చేయాలో తెలియక అప్పుడు ఇక్కడికి వచ్చేవాడు. ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా సార్? ఆయన నేను కనుక్కుంటా, వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడారండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి. సార్ చూసి అన్ని నేను చేస్తాను, నా పరంగా నాకు 5 మటుకు నేను చేస్తాను అని చెప్పారండి చింతమనేని గారు.